చలేస్తుంది. అర్థమైన గడ్డి దీన్ని తెచ్చావుగా చీరలో ఆ పక్కనే ఉన్నాయి కప్పుకో. ఏ 20 రూపాయలు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను. ఆ మాత్రానికి ఎంత చచ్చేవేరా? ఈ చలిలో తలుపులు బిగించి బయట పడేసి చంపారా? తలుపులు ఏమో మూసులేవో తెరిసే ఉన్నాయి. ఆకలి వేస్తుంది. 3 రోజుల నుంచి మాడి వస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేస్తున్నా. ఒక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. కోపం వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చేర ఉంది, వేసుకుని తినకూడదు. తింటే వద్దన్నానా? పప్పు చేర అట్లా మింగతాయి గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతూనే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత తాపాతురాలు కాదు. ఊళ్ళు పత్తి పడేసి మెక్కడానికి. నేను పెద్ద పెద్దనే నాకు పత్తి పడుతుంది. బంగారం నువ్వు తెలియదంటే నిన్న అన్యాయంగా కొట్టారు. కోపిస్తుందని ఆ చేతులు పడిపోదు. పోలాగా కొడితే కొట్టా బుద్ధి వచ్చిందిగా, లేకపోతే జన్మలో వచ్చిందా అంటే ఏం మాట్లాడేది? నేనంత పాపాత్మురాలి కాదు. ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విషయాన్ని తీసుకోండి. ఏమిటి? రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ. ఒక పూట జ్వరం వచ్చిందట, 2వ పూట కళ్ళు మూసారు. తమ్ముడు, ఈ విషయం మీ బావగారు తెలియదు. నీకు అసలు గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట. మిమ్మల్ని చూడాలని దగ్గర పెట్టుకుందట. అమ్మాయికి ఒంట్లో నలతగా ఉందా? మీరు లాకండి. నా మాట అండి, వద్దండి. బాగారు నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఈ కర్తవారింటికి పంపదు. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడో మా భగవంతుడు. వీడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు పెట్టుకుంటా. ఈ కబురు మామకు చెప్పకు. చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన్ని తెలవకుండా పోద్దా? అబ్బా, ఇంకా పచ్చవన్నీ పెట్టలే. మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, యారకు మామా? ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్లే. ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోతుంది. చాలేదే, తెల్లారితే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చి తీయాలే. వస్తే వెళ్ళే మామ. అంతగా అయితే అమ్మాయి గారి ఇంటికి వెళ్ళి చూడొచ్చు. రేవుకి వెళ్ళకు మామ. బాగా ఇప్పుడు నాకేమన్నా కాలేజీకిందా చెయ్యలిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటి వదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. పిచ్చి వద్దు వద్దు. ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే అమ్మాయి గారికి
ఇంకెందుకులే మామ, అమ్మాయి గారికి పోయి. ఎందుకు అంట? అబ్బే ఏం లేదు, ఇప్పుడు ఇటువంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. వీడు రేవుకి వెళ్తున్నాడా? అమ్మా పసుపు కుంకుమతో బంగారు బొమ్మలు పచ్చగా వెళ్ళారు. ఇట్టగా తిరిగి రావాలా? ఇది చూడడానికి వెళ్ళారు. బతుకుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిగ్గా చూసి దేవుడు యారున్నాడో దేవుడు ఎట్టమ్మని చెప్పిందా దేవుడికి? మంచి తగ్గించడానికి ఎట్టమ్మని చెప్పిందా దేవుడికి? ఏమిటే మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పర్వాలేదు. అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు. ఆ గోదావరి కూడా ఒప్పుకోదు. హ్యాపీగా అమ్మా రాధా 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 వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కడు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ మీరు వెళ్ళి కనకనే పడుకోండి. పడుకుంటా లేదే. అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏం? అమ్మా రాధా, ఏమండి? ఇక మనం అన్నాపి ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంది. ఏమ్మా ఉంటావు కదా? మరేం భయం లేదమ్మా, ఇంజక్షన్ ఇచ్చాను. తెల్లవారిసరికి తెలివి వస్తుంది. కానీ పిడుగు లాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది.
ఇక్కడ అదే రాదా? ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా. బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి ఏంట్రా నీ పిచ్చి? కూడు తిందు కానీ అబ్బాయి గారు అంత మంచోరు, ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా కానీ ఇంతలో భర్త పోయి ప్రపంచంలో పోను ఎవరు అంతగా ఇంత ఎవరు నిన్ను 2 తీసుకుపోరాదు. అమ్మాయి గారు భర్త ఎదురుచాడు. ఒరే గోపి, నా బాబు పడు ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రాసి ఉంటుంది తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంత ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటో? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటారా? అక్క నీకు అసలు తెలియదు. అవునా? మన ఉండటం లేకపోవడం కనిపిస్తే అది లాగా అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చంద్రలి ఇంటూ మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంపుతా తెలక. సరేలేరా, ఎందుకని మంచి ఎట్టుపోయేట్టు వస్తుందో ఎవరైనా బియ్యబియ్యలు అడుగు. బిఏబిఎల్ కర్మే ఎంఏబిఎల్ పెడతాను, ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడి బాబాయ్ అబ్బాయి గారు ఏంటి అమ్మాయి గారు, మీరు చదువుకున్న అంతా తెలిసిన మీరే ఇట్లాగైతే ఎట్లా? ఏమండి, వీరైనా పోయడానికి వస్తారా? మీతో పాటు మమ్మల్ని పట్టుకోమంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అమ్మాయి గారు నేను మాట చెప్తాను ఇంకా. ఏంట్రా చదువురాని ఎదవ, మీరు చెప్పేదేంటి అనుకోకండి. వింటారా? చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు. ఈ సాగు పుట్టక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. గుట్టమ్మాయి గారు, అసలు ఈ సాగు అనేదంతా ఒట్టిది. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, వాడు సావనే సావ, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో, గాలి గాలిలో కలిసిపోతాడు. కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంతే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటమ్మాయి గారు, నిజం కాదంటారా? చెప్పండి. అంతేరా? మరి ఇంకే అన్నీ తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. అదంతా ఏం లేదు, తినకపోతే నా మీద ఒట్టు. నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. అమ్మాయి గారు తినండి. అమ్మాయి గారు, ఇక మీరు నిద్రపోండి, నేను వెళ్ళి రేపు వస్తాను. నిద్ర
రావడం లేదు. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది. గోపి, ఒక పాట పాడు. గౌరే, గౌరే, ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండ మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంటో ఎదవ కూతురు ఎదవ నవ్వులు. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదే ఉంది. 4 రోజులు అదో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని మొన్న మా పెన్ను వంచుడు, ఆడు అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారు మొండమూడు కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తెలిపద్దు. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేస్తున్నా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. ఇవాళ అటో అయితే తేరిపోవాలా? ఏంటి అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధింది? పెళ్ళంట పెళ్లి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరైనా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్లి. ఏంటి మామ, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్లా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం ముద్ద లేకుండా రేయి వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తూ దిగుంటే ఓ ఇదేనా? ఏంటి ఏంటని మరిది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా? ఏ బుద్ధి వాళ్ళు ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యరాక చేసుకోను. అది సరే గాని నాకు సెలవు కడుగుతా. అమ్మాయి గారు సరే ముండ మోసారు, నీకేంటంట? ఏంటో ఏంటో కూర్చో. అమ్మాయి గారు కూతుకొస్తున్నావు, అమ్మాయి గారు ఎదుగుతారు. ఇది ఇది ముందు పంపి. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారో ముందు పట్టి నేను నిన్ను నమ్ముకొని నేనే ముండమోపునయ్యాను. నువ్వు ఉండగానే ముండమోపునయ్యాను. యారా మన గోపిగడు బుద్ధిగా రేవుకురాట మానేశాడు. అమ్మాయి గొడవట అయిపోయింది కానీ మనసే బాగోలేదు. మొదల నుంచి చూస్తానే ఉన్నాగా. ఆ ఊరంటే అడిగి వాళ్ళ మాల్ని బతికి భర్త భద్రాచలమా? ఏంటా మాటలు? అమ్మోడికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అతికెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళనే ముట్టదంట. భక్తి అది మరి ఏకే? అంతా అట్టాగే అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఇంకేమో ఇంకెవడు? ఆ ఎదవ గోపిగాడే. యారా నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు గట్టిగా ఉంది. వాళ్ళు అబద్ధం చెప్పుద్దురా. ఏందో పెద్దవాళ్ళు అవ్వారం. అక్కాయ్ కథ అర్థం తిరిగింది. వాళ్ళు తిరిగి నోటీస్ ఇచ్చారు. ఎందుకు అడుగుతావు అవమానం? ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందు చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను. మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది, దానికి కావాల్సిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కానీ భరణం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట అనేది నువ్వు ఊరికే వచ్చావుట వాళ్ళు రాగొట్టించు. వాళ్ళు రాగొట్టడానికి మన బంగారం మంచిది అయితే వాళ్ళ దాకా ఎందుకు అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి ఎవరకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక చేస్తుంది మోర్రు అని. నా మాట పెట్టాను. ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా! నా బాధ అది కాదు. మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పట్టపోయింది. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడు కాను. ఎంత నష్టం, ఎంత నష్టం! హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన ఉండరా? వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా. కాస్త ఆలస్యం అయిపోయింది. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా పంప ఎలా ఉంటారో సరిగ్గా ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి? ఇంకా వివరంగా చెప్తావా? ఆ వెనక కబుర్లు మెరగటానికి గంటకుండాను.
వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా? మావయ్య నా మీద కళ్ళు అడుగుతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి నా వీధిలో అక్కడ వినమ్మా, నిన్ను వాడిని కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా చివరికి బుద్ధి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బదరికి ఎక్కించు. ఇంతకంటే ఏమి కావాలి? ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఉరేసుకు తస్తాడు. గోపి గోపి అమ్మాయి గారు నన్ను క్షమించండి అమ్మాయి గారు. నా మూలకంగా మీరు బాధపడద్దు, మత్తుపడిపోవద్దు అమ్మాయి గారు. ఇటు రానే రాను. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నువ్వేం చేసిన పాపం ఉంది? నువ్వు కాకిరికి గద్దరు చేయాలి, నిన్న పాటేయాలి, నరికి ముఖ్యమంత్రి చేయాలి. పాటిస్తాను. ఎవరి అమ్మాయి గారి మీద ఏం చేశాను? పోటీ ఎప్పుడైతే చూడండి రాక్షసు. ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎవరో మనుషులు, ఎవరో ప్రపంచం. ఈ ప్రపంచంలో బతకడం కంటే సారే మంచిది. బుద్ధి లేదానా, ఎంత పని చేశావే? నువ్వు పెట్టిన పిచ్చి ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బతుకు చేస్తుందో ఆలోచించా. అన్యాయంగా వైపుల్ని ఆడిపోతున్నావే, ఆమెను బతుకుండగానే పంపుతున్నావే. నువ్వు ఆడదానివే, నువ్వు మనిషివేనా? చావు చావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, గౌరీ ఇంటి వేళ ఎప్పుడు వచ్చావు? అమ్మాయి గారు, మా ఆమెను కాపాడింది, మీ గోపిని కాపాడండి అమ్మాయి గారు. ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసుకొస్తే బుద్ధిగడ్డి తెలిసేసింది. నన్ను మన్నిస్తుండే అమ్మాయి గారు, గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్లు ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏమైపోతాడు? నువ్వా? నేనే. ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాడు. ఇక ఈనాడు నేను వదలదలుచుకోలేదు. బతుకుశాడు. అంత సిద్ధకొండ బుద్ధి రారా? పైన ఆ పెద్ద పెద్ద తప్పులే మన రాధ గోపితో లేచిపోయింది. అడ్డుపడ్డాను. ఇదే ఫలితం. ఎంతకు తెగించింది, ఎంత తెగించింది? వాళ్ళిద్దరు అంతు తెలుస్తాను. ఆ గోపి గారిని కాల్చి పారేస్తాను. తమ్ముడు తమ్ముడు చూసారా, రాధా గోపి గారితో లేచిపోయిందట. ఆ పడ పడతాకి కూతురు చేసుకోండి పడతారా?
అమ్మాయి గారు ఏంటిది? ఎందుకు వచ్చారు? నువ్వెందుకు ఇలా వచ్చావు? చచ్చిపోదామని చూడు గోపి, ఏమిటి నువ్వు చేసేది? నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా? చచ్చి ఎవరిని సాధిస్తావు? పద, ఇంటికి పోదాం పద. అమ్మాయి గారు నాదే ఉంది, మీ అట్ట పోయినా పర్వాలేదు. మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? ఎవరిని చూశారంటే ఈ పాళ్ళలోకి అనుకుంటున్నదే నిజం. కానీ అదే నిజం. కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే లేదు. అమ్మాయి గారు చెలవు చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. వద్దురా, పడవ ముందుకు పోయి పోనివరా. అమ్మాయి గారు ఆ ముందు సుడిగుండాలండి. పర్వాలేదు, గోదావరి చల్లండి. హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిచ్చులో కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం. పోనీ గోపి. ఏ చచ్చిపోతావునే గోపి? చావు అందరినీ విడదీస్తుంది, కొందరిని కలుపుతుందిరా. ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా, నీకేం కావాలా? నాకు కావలసింది ఇస్తావా? గోపిని కాపాడు, నా మామని కాపాడు. తుపాకీ పారే, నేను నేదాన్ని. గౌరీ, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అబ్బాయి గారు ఎందుకురా?